ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియులారా, మనందరి పాపముల కొరకు, లోక పాపము కొరకు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లైన యేసుక్రీస్తు మన పాపాలు మోసుకుపోవటానికి 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం చేసి బహు కష్టపడ్డారు. మరి అయినను ఆయన పార చూసినప్పుడు నరులల్లో ఉండిన ఆ శాపము, పాపము, మకిల చాలా గొప్పదై ఉన్నది. అప్పుడు ప్రభు చూసి, ఇది ఎడ్ల రక్తమందైనను, గొర్రెల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను పొయ్యే మకిల కాదు ఇది. అందుకనే ఇది నేను ఒక్కటేసారి నా ప్రాణాన్ని శిలువ పైన అర్పించి నా రక్తాన్ని చిందించి నరులల్లో ఉండిన ఈ మకిల్ని కడిగి వేస్తానని ఉన్నత సువార్త 4వ అధ్యాయంలోను తను ఉపవాసం చేశారు. ఇప్పుడు మనము ఈ లెంటి దినములో ఎందుకు ఉపవాసం చేయాలి అంటే, అప్పుడే పోయినా కూడా మళ్ళీ కూడా దినదినము పాపములు పడుతూనే తప్పులు చేస్తూనే ఉన్నాము కాబట్టి, ఇంకా శ్రమలతోనూ సమస్యలతోనూ ఉన్నాము కాబట్టి, మా సమస్యలు పోవాలంటే, ఇరుకు ఇబ్బందులు పోవాలంటే, మా కుటుంబాలు సమాధానంగా శాంతితో ఉండాలంటే, మాకు వసంతకాలం కలగాలంటే, మేము చాలా ఆనందంగా ఉండాలంటే, మేము కూడా ఉపవాసం ఉండాలని ఉపవాసం ఉండిన వారందరూ కూడా నాడు అబ్రహాము ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. నా కుటుంబంలో సమాధానం కలగాల, మాకు మంచి పంటలు పండాలా, మా కరువు పోవాలా, మేము మంచిగా ఉండాలంటే నేను ప్రభుకి ఈ రీతిగా ప్రార్థన చేస్తానని పశ్చాత్తాపంతోనే అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. ధూళిలోనూ బూడిదలోనూ పడి ఉన్నాను, అట్టి ఉన్న నన్ను మీరు ప్రేమించుతున్నారు ప్రభా, నా పాపాలు క్షమించు, మాకు సహాయం చేయమని తనకు కావాల్సిన రిక్వెస్ట్లన్నీ ప్రభు ముందు పెట్టారు. దేవుని నామానికి స్తోత్రములు. అయితే యోబు కూడా ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాను, దయతో నా కట్లు తెంపు, మాకు విడుదల ఇయ్యమని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. మరి ప్రభువారు యోనాని పిలిచి, యోనా, నినివే పట్టణము మరి నాశనం అవ్వబోతుంది, నువ్వు వెళ్ళి ఆ నినివే పట్టణస్థులకి విజ్ఞప్తి చెయ్యి, అందరికీ ప్రకటన చెయ్యి, పట్టణస్థులారా మీ నినివే పట్టణము నాశనం అవబోతుందని ప్రభు తెలియపరిచారు. ఆయన చెప్పగానే నినివే పట్టణస్థులు త్వరగా లేచారు, కోపపడలేదు, మాకెందుకు, మా దేశం ఎందుకు పోతుంది అని అనలేదు. ఏం మాట్లాడకుండా రాజు లేచాడు, బూడిదే పరుచుకున్నాడు, గోనెపట్ట కప్పుకున్నాడు, ప్రజలందరికీ ప్రకటన చేపించాడు. మరి నినివే పట్టణస్థులారా, మీరందరూ కూడా పిల్లలు, పెద్దలు, పశువులు ఏవి కూడా నీళ్లు తాగకుండా అందరూ 3 దినములు మన నినివే పట్టణం నాశనం అవ్వకుండా యెహోవా తండ్రి మనకి బాగు చేయాలంటే, విడుదల ఇవ్వాలంటే అందరం పశ్చాత్తాపంతోనే ప్రార్థన చేసుకుందామని అందరూ కూడా బూడిదే చల్లుకున్నారు, గోనెపట్ట కప్పుకున్నారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, పశువులు అందరూ ఏకగ్రీవంగా 3 దినములు పశ్చాత్తాపంతోనే కన్నీటితో ప్రార్థన చేసి ఆ దేశం మీద ఉండిన ఆ తెగుల్ని ప్రభు కొట్టివేశారు. దేవుని నామానికి స్తోత్రములు. మనము కూడా ఆ నినివే పట్టణస్థుల్లాగా పశ్చాత్తాపంతోనే కన్నీటితోనే యథార్థమైన ప్రార్థన మనం చేసినట్లయితే అందరికి కూడా నినివే పట్టణానికి కలిగిన విడుదల మనందరికీ లెంటి దినములు కలుగుతుందని నేను ప్రార్థన చేస్తున్నాను, అనుకుంటున్నాను. దేవుని నామానికి స్తోత్రములు. మరి ఇంకా ప్రభువారు అంటున్నారు కదా, మరి యోబుకు కలిగిన పశ్చాత్తాపము స్నేహితులకి కలగలేదని తన స్నేహితుల్ని పిలిచి, యోబు స్నేహితులారా, నా సేవకుడైన యోబు చేసినటువంటి ప్రార్థన మీరు చేయలేదు, మీ ప్రార్థన నా యొద్దకు చేరుకోలేదు, మీరు కపటముతో ప్రార్థన చేశారని వారికి హెచ్చరికనిచ్చారు, యోబుకు విడుదలనిచ్చారు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును కాక. మనము కూడా మన కొరకు ప్రభు చేసిన అన్ని త్యాగాలను బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటూ మరి వసంతకాలం మనకు రావాలని, మరి జయము కలగాలని మరి మనం చేద్దాము. ఇంకా చూస్తే రోజులు మట్టల ఆదివారం ఉంటుంది. మట్టల ఆదివారం దేనికి గుర్తు అంటే, మరి పచ్చదనానికి గుర్తు, చురుకైన క్రైస్తవులకి గుర్తు. ఈత మట్టలకి ముళ్ళులు ఉంటాయి, చురుకైన క్రైస్తత్వానికి గుర్తు. ఈత మట్టలకి ముళ్ళులు ఉంటాయి,
క్రైస్తవులమైన మనము ముళ్ళు లాంటి వారమై ఉండాలి. శ్రమలో ఉండిన వారు, దుఃఖములో ఉన్నవారు ఒక క్రైస్తవులకి లెంటి దినం కాదు. దేవుని ప్రియులారా, సృష్టి యావత్తుకి ప్రభువారు లెంటి దినం చేశారు. మరి అందరూ ప్రార్థనలు ఫలించాలని చూస్తున్నాము. అయితే ఆ మట్టలు అడుగున పరిచి వస్త్రాలు పైన పరిచారు. అవి ఎందుకు పరిచారు అంటే, వారు మరి సురుకైన వారు, ఐగుప్తి వారు వంటి వారు కాదు అని బైబిల్లో నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఉన్నది. దేవుని ప్రియులారా, మనందరం కూడా శ్రమలో ఉండిన మనము ప్రభు రాక ముందుగా మన కొరకు మళ్ళీ ప్రభు ఉపవాసం చేస్తుండని మనం అనుకొని అందరం కూడా బాధలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రార్థనలు చేసి పశ్చాత్తాపమైన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలు కూడా ఫలిస్తున్నాయి. ఆ గుడ్ ఫ్రైడే రోజున మరి శుభ శుక్రవారం దినమున యేసుక్రీస్తు మనందరూ మొరలు ఆలకించి అందరిపైన ఆయన రక్తాన్ని చిందింప చేసినప్పుడు మనకున్న సమస్యలు, కీడు అన్నీ కూడా కొట్టుకుపోతున్నవే. మరి ఆ రీతిగా ఇంక మనం చూసినట్లయితే ఈస్టర్ పండుగ రోజున ప్రభువారు తిరిగి లేచిన రీతిగా మరి శ్రమలు ఉన్న ప్రతి బిడ్డ కూడా, పురుషులు, స్త్రీలు, వృద్ధులు, మరి యవన బిడ్డలు, చదువుకునేవారు, సంతానం లేనివారు అందరికీ కూడా విడుదల కలిగినట్లుగా మరి ఇలాంటింతా ప్రార్థన చేయండి, ప్రయత్నించండి. ప్రభు కనుకుగా ఉండండి, ఆయన రక్తంలో కడగబడండి, ఆయన రక్తం మీపై, మీ ఇళ్లపై రానివ్వండి. మరి ఈస్టర్ పండుగ రోజు మీరును అందరం తిరిగి లేవాలని ప్రార్థనలు చేస్తున్నాము. మీరు కూడా చేయండి. దేవుడు మనందరం మొరలో ఆలకించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువా నీ స్తోత్రాలు నాయనా. మా అందరూ సృష్టి యావత్తు మా కొరకు ప్రభువా, మా సంఘముల కొరకు, మా సంఘం కోసం, మా కుటుంబం కోసం నా ప్రభువా, మరి ఈ దినం అందరూ శ్రమలు ఉండరు వారందరి కోసము నువ్వు ప్రభువా నువ్వు ఉపవాసం చేసిన ప్రభువా నీ స్తోత్రాలనైనా మా కొరకు నువ్వు చేసావు, మా కట్లు తెంపావు. మేము కూడా ప్రభువా ఇంకా పాపములు శాపములోనే ఉన్నాం ప్రభువా. అందుకే మా కట్లు తెగిపోవాలని అందరం కూడా ప్రభువా ప్రార్థన చేస్తున్నాము. ఏబు చేసిన ప్రార్థనలాగా, మరి అబ్రహాము చేసిన ప్రార్థనలాగా, మరి ప్రభా మరి నోవాహు చేసిన ప్రార్థనలాగా, యోనా చేసిన ప్రార్థనలాగా అట్టి ప్రార్థన శక్తి ఈ 40 దినాలలో మా అందరికీ ప్రభా, ఎందరు ఈ వాక్యం వింటున్నారో ఆ బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయా నీ చిత్తం అయితే మా అందరికి కూడా ఆత్మ ప్రార్థన ఇవ్వు ప్రభువా. మేము కూడా ఆ భక్తుల్లాగా పశ్చాత్తాపముతోనూ, కన్నీటితోనూ, వేదనతోనూ మా పాపాలు పోవాలని, మాకుండిన ప్రభా మకిల మీ రక్తంలో కడగబడి మేము శుద్ధులం కావాలని నా ప్రభా, మేము ఆత్మ ప్రార్థన చేసినట్లుగా, కన్నీటి ప్రార్థన చేసినట్లుగా ప్రార్థనా శక్తినివ్వండి. నా ప్రార్థన వైపు మీ చెవి యొగ్గండి, మా మొరలు ఆలకించండి, కష్టకాలాలను దూరపరచండి. సమాధానం లేక అనేకులు నశించుతున్నారు ప్రభా. ఈ వాక్యం చూస్తుండగానే బిడ్డలకు సమాధానం కలిగినట్టు సాయం చేయండి. వారి కష్టకాలం తొలగిపోయినట్టు కార్యం చేయండి. మీ కృపా సన్నిధి వారిపై మీరు విడుదల చేయండి ప్రభా. మరి శుభ శుక్రవార దినమున మీ కలవర రక్తం మా అందరి కోసం చిందించావు కాబట్టి ఆ రక్తము శ్రమలో ఉన్న ప్రతి బిడ్డల మీదకును, మా కుటుంబంలోనుకును, మా సంఘాన్ని కూడా వచ్చినట్లు మీ కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ప్రభా ఈస్టర్ పండుగ రోజు నువ్వు తిరిగి లేచావు కాబట్టి శ్రమలను అందరూ మేమును మా కుటుంబమును తిరిగి లేచినట్లు మీ కార్యం చేయమని ప్రార్థిస్తూ మా మనవులు మీ పాదముల దగ్గర పెట్టుచు త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.